హాయ్ హాయ్ వదిన మరదల యూట్యూబ్ ఛానల్. మేమందరం కలిసి కుటుంబ సభ్యులం అందరం కలిసి సింగోట నరసింహస్వామికి వచ్చినాము. ఫుల్ టెంపుల్ అన్నీ పొద్దునే చూపిస్తా. ఇప్పుడు కానీ పోతే మా అత్త వాళ్ళు కానీ అందరు తిడతారు. వీళ్ళు మొత్తం మా తోటి కోడలు వాళ్ళ పిల్లలు మా బావ మా ఆయన మా పెద్దనాయన అందరం కలిసి వచ్చినాము. ఇప్పుడు జాతర మొత్తం చూపిస్తా అంటే ఇంకా అందరూ చల్లకి తిడతారు. చలి అయింది, సత్రాలు దొరుకుతలేవు, ఏం దొరుకుతలేవు అని మా ఊళ్ళు తిట్టడా కాదు మమ్మల్ని. పొద్దుగాలు వెళ్ళండి కానీ మేము వింటామా ఇది అది అని రాత్రి 6 గంటలకు బయలుదేరితే పిల్లలతో నిదానమని 9:30-10 అయింది. ఆకలి అవుతుంది, మాకు చలి పెడుతుంది, ఏం చేయాలో అర్థం కాక రూమ్ రెంట్కి 600 తీసుకున్నాం. పిల్లలు రామ్మను ఆడికైనా 12 అయింది. మళ్ళీ పొద్దుగాల 5 గంటలకి మళ్ళీ లేయండి అని స్టార్ట్ చేసాం. లేచి ఆ చలికి కోనేట్లా పోయి మునుగుదామంటే ఎవరుండరని నేను అనుకున్నా. కానీ ఆ కోనేట్లు ఎవరు మునుగుతారు? చలి గ్యాస్ మీద పెట్టుకుందాం అనుకున్నా. కానీ కోనేట్ల చిన్న పిల్లల్ని పెద్ద పిల్లల్ని అందరు దీన్ని తీసుకొని వస్తున్నారు. గుండ్లు చేపించుకునే వాళ్ళు గుండ్లు చేపించుకుంటున్నారు. అదే తలనీలాలు ఇచ్చేవాళ్ళు తలనీలాలు ఇస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు. మా అమ్మ అంత చల్లకి అనుకున్నా. కానీ ధైర్యం చేసి చల్లకి మేము కూడా స్నానం చేసి వచ్చినాము. ఇంకా వచ్చిన తర్వాత మార్నింగ్ వ్యూ ఇట్లా ఉంది మంచిగా. ఇదే ఇట్లాంటి టైంలో ఎంత చల్లగా పక్కనే మళ్ళీ చెరువు ఎంత చలి ఉందంటే అబ్బా లేబుది అవుతుందా 8కి అట్లా లేదమ్మా అనిపిస్తుంది. నరసింహస్వామి గుడి ఇది లోపలే స్ట్రేట్గా పోతే లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు. మీకోసమే కొంచెం లోపల దేవుని చూపించలేకపోయినా కానీ ఇక్కడ ఈ గోపురం మీదన్న దేవుని చూసి మనం దర్శించుకుంటే ఎంతో మనకున్న పాపాలు పావంతరన్న పోతుందేమో అని ఒక తృప్తి. అందుకోసమనే వీడియో తీసుకొచ్చిన. పక్కన చెరువు ఉంది, చెరువు అవతల కూడా దేవుడు ఉన్నాడు. కానీ ఆ దేవుడు ఎవరో కూడా నాకు కూడా తెలియదు అన్నాను. రాత్రి అయితే లైట్లు కనిపడినాయి కొండ మీదకి. తీర్థం అంటే సరిగా రాలే. ఆ రోజు దాసంగం పెట్టుకుంటాం అనమాట. మా బావ ఈడ కూర్చున్న మా బావ కొడుక్కి కొంచెం హెల్త్ బాగాలేకుండా అది రికవర్ అయితే దేవునికి మొక్కుకుంటా అని మా బావ చెప్పిండే అని చెప్పి మొక్కుకున్నాడు అనమాట. అట్లా మా వానికి తొందర రికవర్ అయినందుకు మా బాబుకి గుండ్లు అంటే మా ఆయన చేయించుకున్నాడు. మా బావ నా కొడుకు మా బావ కొడుకు అందరూ చేయించుకొని ఇట్లా భక్ష్యాలు దేవునికి దాసంగం లాగా పెట్టుకొని చేసుకుంటున్నాం. వద్దంటే అట్లా పూర్ణం తింటున్నాడు మా వాడు. ఎంత చెప్పినా మా అక్క అంటే మా తోటి కోడలి అమ్మ మా అత్త ఆడ ఉన్నది, మా అవ్వ మా పెద్దనాయన మా బావ నీడ మా పిల్లలు ఇంకా మా చిన్న పాప పండుకునింది. మా పిల్లలు ఉన్నారు. వద్దంటే అట్టే తినుకుంటూ కూర్చున్నాను. హాయ్ చెప్పేది నేనే. మొత్తం వంటలు చేసుకుంటున్నాం. వంటల్లా అయిపోయాక మళ్ళీ ఒకసారి దేవుణ్ణి దర్శించుకోండి. పొద్దుగాల ఇది అంటే గుట్టని జూమ్ చేద్దాం అనుకున్నాం కానీ నాకు కొంచెం బాగాలేదన్నమాట. అందుకోసమని మళ్ళీ దాన్నే జూమ్ చేసిన నాకు తెలియక. కానీ ఈ దేవదర్శనంకి వచ్చినాక నాకు ఒక చిన్న అనుభవం. మనం దేవునికి వచ్చినప్పుడు ఎక్కువ అంటే గొప్పలు కాదు, ఎక్కువ తక్కువ అని బువ్వ కట్టుకొచ్చుకుని ఉంటాం. ఇంటికాడ నుంచి నైట్ స్టే చేసేవాళ్ళం. నైట్ స్టే చేసే వాళ్ళు ఎక్కువైందనుకో ఒక దిబ్బకు పడేసి రావద్దండి. ఆడెవరైనా బిచ్చగాళ్ళు అదే అన్నం ₹2 తీసుకునే వాళ్ళు అడుక్కునే వాళ్ళు వాళ్ళకి ఇస్తే మనకి పుణ్యమన్న వస్తుంది. పోయిన పుణ్యమన్న. నేను రాత్రి తీసుకుపోయిన అన్నం పిల్లలు లేట్ అయినందుకు ఎవరు తినలేరు. మస్తు వెలిగింది. అయినా ఏం చేసిన సర్లే అని చారు ఉంటే చారు అన్నం తీసుకుపోయి మరి అందరు నన్నే బిచ్చగాళ్ళు అనుకుంటారు. కానీ ఎట్లన్నా అనుకుంటే మనం ఒక అన్నం చల్లకూడదు అని పోయి ఇచ్చేసిన. ఇంకా ఉందా అని అడిగినారు. లేదు. మధ్యాహ్నం ఏమైంది అనుకోకుండా ఎప్పుడైనా ఎక్కువ ఉండేవాళ్ళం. కానీ ఈసారి ఇంకా తక్కువ వండినాం. అయినా అది కూడా తినలేకపోయినాము. దాసంగంకున్న షేరున్నర, మా అన్నం వండుకునేది 2 షేర్లు, అట్లా ఒక షేరున్నర బువ్వ మిలిగింది. అది కూడా అట్లా ఇంటికి తీసుకుపోయే వాళ్ళకి 9-10 అవుతుంది. అబ్బా వద్దు అని దాన్ని కూడా అదే వాళ్ళకే పెట్టేసినాం. పాపం ఒకరైతే బస్సు తప్పిపోయిందని వచ్చిండ్రు. బస్సు తప్పిపోయిందంటే బాధ అనిపించింది. ఆ వాళ్ళని కూడా చూపిస్తా. నన్ను చేసినా అని కాదు, నమ్మరు అని కూడా కాదు, కానీ నేను చేసినా కదా. మీరు కూడా ఇట్లా ఏమీ అనుకోకుండా చేస్తే దేవుడే దిక్కు అందరు అట్లా. ఇదేమో మా బాబుకి అదే మొక్కు మా బావ తీర్చుకున్నాడు కాబట్టి, దేవుడు తీర్చినాడు కాబట్టి గండ దీపం మోసుకుంటా మా బావ ఆ మొక్కుని దేవుని దగ్గర
తీర్చుకుంటున్నాడు అనమాట. కానీ మస్తు మంది వచ్చినారు, చాలా మంది. ఇంకా ఆడ అన్నదానం పెడుతున్నారు కాబట్టి ఇంతమంది భక్తులు ఈ మధ్యాహ్నం పూట అయినా ఉన్నారు. అన్నదానం పెట్టుకుని చాలా కష్టం ఉంటుంది నిజంగా. పేరు పేరున అన్నదానంకి సమర్పించిన వారికి కృతజ్ఞతలే చెప్పుకోవాలి, వాళ్ళకి ధన్యవాదాలే చేసుకోవాలి. ఇది మొత్తం ఇంకా బయట గడస్తాము, తేరు గుంజేది. ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ నా బాబా చిన్న సీటమ్మ, మా సీటమ్మ కింద భూమి చూస్తుంది. వాళ్ళు ఆయన వీడియో తీస్తుంటే పిలుస్తుంటే కూడా లేస్తలేదు, తలకే అస్సలు లేపుతలేదు. ఇంత కూడా ఎంత చెప్పినా లేస్తలేదు. కానీ నిజంగా ఇప్పుడు వాళ్ళ పెద్దయినా మా అందరం ఎండకి కాలినరకు అంత దూరం పోవాలబ్బా అని చూడదంటే వాళ్ళ పెద్దయినతో నుంచి ఇప్పించుకొని నాకు కావాలని అడుగుతూనే ఉంది. అది ఇట్లా పెడితే కూడా ఇప్పుడు తీసి మళ్ళీ మా పెద్ద ఇట్లా అంటుంది, వద్దంటే కూడా వెంటనే లేదు. ఇంత కూడా అయినది ఆ పాప అయితే. ఎంత చెప్పినా అసలు నాకు కావాలనేది తలకేటుడు ఎట్లా లేపుతుంది. మా పాప తాగుతుంది మళ్ళీ వద్దండి. ఈడైతే పైన లక్ష్మీదేవమ్మ అని, ఈడ కూడా ఎవరైనా పిల్లలు కానీ వాళ్ళు ఉంటే ముడుపు చెల్లించుకుంటే ఖచ్చితంగా పిల్లలు అవుతారు అని ఒక నమ్మకం. కానీ చాలా మందికి అయినారు ఇక్కడ వచ్చి ముడుపు కట్టుకుంటే. ఇది వనపర్తి జిల్లా సింగోటం నరసింహస్వామి అంటే ఎవరైనా చెప్తారు, కొల్లాపూర్ సైడు. ఖచ్చితంగా ఒకసారి ఎవరైనా అని వెళ్ళి రండి మొక్కుంటే. లక్ష్మీదేవమ్మ ఇక్కడ పైన కింద లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు, ఇక్కడ లోపల అమ్మవారు ఉంటారు. ఇది గడుస్తామమ్మ. ఇక్కడ సైడు ఆడ రాయి చెట్టు, ఆ వేపాకు చెట్టు ఉంది, ఆడ మొత్తం ముడుపులు కడతారు అనమాట. పిల్లలు కానీ వాళ్ళకు అన్నీ వాళ్ళే ఇస్తారు, ఇంత అమౌంట్ అని చెప్తారు. మనం అంత అమౌంట్ ఇచ్చి కట్టుకుంటే మనకు కూడా దేవుని అనుగ్రహం వల్ల పిల్లలు కలగవచ్చు అని. అంతే అని కాదు, నిజంగా అవుతారు. ఇది మొత్తం అంత పైనుంచి అట్లా చూపిస్తే అంత చిన్నగా కనిపిస్తున్నాయి వీజ్ కింద. ఇది రోడ్డు, మట్టి రోడ్డు అనమాట. అంటే కింద పూర్తి కింద కాదు, ఇట్లా రవ్వున తిరిగేటట్టు. ఇదే మేము చెప్పలేము, మమ్మల్ని చేయాలని అనుకున్నారు చూడు. మేము బువ్వ మిలిగితే పంచడానికి పోతున్నాం, అందరూ మేమే అడగదిందుకు పోతున్నామేమో అనుకున్నాను. కానీ ఆడ పంచే వరకు మాకు తెలియదు. అందరూ అంటున్నారు పాపం అవ్వాలకు బస్సు మిస్ అయిందంట. కింద ఉన్న వాళ్ళు 5-6 మంది తింటున్నారు దాని కింద ఉన్న వాళ్ళు. అందుకోసం అన్నం మిలిగితే ఖచ్చితంగా వేస్ట్ చేద్దాన్ని. మనకన్నా ఉంది, ఇంకా బీదోళ్ళు ఉంటారు లేనోళ్ళు. కొంచెం అన్నం వేస్ట్ చేయకుండా, డబ్బు వేస్ట్ చేయకుండా ఉండండి చాలు. ఇది జాతరలో చెరుకులు కొన్నాము, బెరుగు బత్తాసులు కొన్నాము. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి చిన్నగా ఉన్నప్పుడు జాతరలో మనం ఎలా ఉంటాం ఏం మస్తు ఉండే. కానీ తీసుకుందామంటే మా పాప ఉంది, వద్దులే చిన్న పాపను పెట్టుకొని వీడియో తీయలేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి ప్లీజ్. ఇంకేదైనా దేవునికి నేను వెళ్తే ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తాను. బాయ్. ఈరోజు వీడియో ఇంతే.